నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం. పుస్తకాలు తరలించేందుకు విద్యార్థులను కూలీలుగా వాడుకున్న పాఠశాల సిబ్బంది. పుస్తకాలు తరలించే క్రమంలో ఆటో బోల్తా పడి 4 విద్యార్థులకు గాయాలు. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సతాపూర్ గ్రామంలో 9వ తరగతి విద్యార్థులతో పాఠ్య పుస్తకాలు తరలించిన జడ్పీహెచ్ఎస్ సిబ్బంది. పుస్తకాలు తరలించే క్రమంలో ఆటో బోల్తా పడడంతో తీవ్రంగా గాయపడిన అశోక్, కార్తీక్, నాని, శివాని 4 విద్యార్థులు. గాయాల పాలైన విద్యార్థులలో శివాని బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపిన వైద్యులు. ఈ ఘటనపై వివరణ తనకు సంబంధం లేదని సమాధానం ఇవ్వడంతో డీఈఓపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. అసలు విద్యార్థులు అంటే ఏమనుకుంటారు? వాళ్ళని స్కూల్కి పంపించేది ఎందుకు? వాళ్ళతోటి వెట్టి చాకరీ చేయించుకోవడానికి. విద్యార్థులు అంటే అసలు ఏమనుకుంటారు? విద్యార్థులతో వెట్టి చాకరీ చేయించుకోవడం ఏంది పోయి? వాళ్ళను చదువుకోవడానికి స్కూల్కి పంపిస్తే మీరు వాళ్ళతోటి పుస్తకాలు మోయించడం, లేకుంటే వేరే పనులు చేయించడం అది ఎంతవరకు కరెక్టు? తప్పకుండా డిఓపై అండ్ జడ్పీఎస్ఎస్ స్కూల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్. వారికి తగిన గుణపాఠం చెప్పాలి. పిల్లలు ఈరోజు చదువుకున్న పిల్లలు రేపు దేశ పౌరులు అంటారు కదా, అలాంటి పిల్లలతో మీరు పుస్తకాలు మోయించడం ఏంది? ఇప్పుడు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. మరి ఆ పిల్లలకి ఏమైనా అయితే బాధ్యులు ఎవరు? ఆ బాధ తల్లిదండ్రులకు తెలుస్తుంది కదా, మీకేం తెలుసు? మీ ఇంట్లో పిల్లలు ఉంటే మీ పిల్లలకు అలా చెప్తారు పనులు. అంటే మీ పిల్లలు అయితే ఒకటి, వేరే వాళ్ళ పిల్లలు అయితే ఒకటా? తక్షణమే ఆ జడ్పీఎస్ఎస్ స్కూల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. అలాగే డిఓపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మీరు ఎనుకున్నారా? నీళ్ళు లాగొచ్చు, ఏమనుకో నీళ్ళు లాగొచ్చు, ఏం కాదు. పైకండా పెట్టి ఏమవదు.